వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా చాలా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతుంది. సో చాలామంది పిల్లలు సార్ సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించినటువంటి ఇంకా సరిపోవట్లేదు సార్, ఇంకా కొంచెం చెప్పినట్లయితే మాకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, మీరే చెప్తున్నారు కదా. సో అవకాశాలు కొంచెం మాకు సరిపోవట్లేదు అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఇంటర్న్షిప్స్ గురించి చెప్పాల్సి వస్తుంది నేను. ఎందుకంటే యాక్చువల్గా ఎంత అవాయిడ్ చేద్దామన్నా, ఎందుకంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉండడం వల్ల చాలామంది పిల్లలు అడగడం జరుగుతుంది. పర్టికులర్గా మళ్ళీ లైఫ్ సైన్సెస్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే సార్ మీరు ఎప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ ఐఐటీ అని చెప్తారు, లైఫ్ సైన్సెస్ కూడా చెప్పండి. దానికి సంబంధించి కూడా బయోటెక్నాలజీ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, బయాలజీ కానీ, ఇలాంటివి ఏదైనా సెల్ బయాలజీ కానీ, మెడిసిన్కి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ, ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా చెప్పమని చెప్తున్నారు మనకి. దీనిలో మనకి ఇన్స్టర్న్ అనే ఏదైతే ఉంటుందో, ఇన్స్టెమ్ ఏదైతే ఉంటుందో, సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఏదైతే ఉంటుందో, SURF 2026 ఇన్స్టెమ్ ఏదైతే రీసెర్చ్ మనకి ఉంటుందో అది పడడం జరిగిందంటే, జనరల్గా INSTEM అని మీరు టైప్ చేసినట్లయితే వస్తుందంటే, అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్, ఇదండి యాక్చువల్గా టోటల్గా ఉన్నటువంటి ఈ యొక్క పేరు అండి. సో ఓవరాల్గా ఇన్స్టెమ్ ఏదైతే మనకు ఉంటుందో బేసికల్గా రీసెర్చ్ ఒక సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అంటే దాంట్లో పడినటువంటి ప్రోగ్రామ్ పేరు ఏంటంటే సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటారంటే. SSURF 2026కి పడిందంటే. ఇన్స్టెమ్ అనేది బేసికల్ అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు బెంగళూరులో. సో ఓవరాల్గా చూస్తే బెంగళూరు లైఫ్ సైన్సెస్ క్లస్టర్ అని అంటారండి. బెంగళూరు లైఫ్ సైన్సెస్ క్లస్టర్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు వస్తుంది BLISC, బెంగళూరు లైఫ్ సైన్స్కి సంబంధించి. దాంట్లో జనరల్గా ఇది కూడా ఒక పార్ట్ కింద మనం ఉంటుంది మనకి. సో ఇది ఒక పార్ట్ కింద దాంట్లో మీకు ఉంటుంది. సో చాలా ఇన్స్టిట్యూట్స్ బెంగళూరులో ఉన్నటువంటి ఏవైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లస్టర్లో ఇది ఒక ఇన్స్టిట్యూట్ మేజర్గా ఇన్స్టన్ అనేది. సో దీనికి సంబంధించి మనకి ప్రోగ్రాము బేసికల్గా ఈ యొక్క రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో, అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతారో, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ బయాలజీకి సంబంధించి కానీ, రీజనరేటివ్ హెల్త్కి సంబంధించి కానీ ఎవరైతే ఉంటారో అటు ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, MSc స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. డెడ్ లైన్ వచ్చేటప్పటికి March 1 మనకి. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది February 1. సో దీని డెడ్ లైన్ వచ్చేటప్పటికి March 1. సో దీని రిజల్ట్ వచ్చేటప్పటికి ఏప్రిల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసికల్గా 18th May నుంచి 27th July వరకు కూడా ఈ ప్రోగ్రామ్ మనకి రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఇది బెంగళూరులో మనకి జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే జనరల్గా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో ఎలాంటి ఎలిజిబిలిటీ అని ఏమీ లేదు. ఎవరికైతే జనరల్గా ఏరియాస్ ఏవైతే సెల్ బయాలజీ కానీ, రీజనరేటివ్ మెడిసిన్స్ కానీ, డెవలప్మెంటల్ బయాలజీ కానీ, సో లేకపోతే డిసీజ్కి సంబంధించిన మోడలింగ్కి సంబంధించి కానీ, జీన్ అండ్ సెల్ థెరపీ కానీ, టిష్యూ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ బయాలజీ, బయో ఇంజనీరింగ్, మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ సంబంధించినటువంటి ఏవైతే ఇలాంటి ఏరియాస్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకుని, ఈ యొక్క March 1 డెడ్ లైన్ ఉంది కాబట్టి డెడ్ లైన్ అప్లై చేసుకున్నట్లయితే డైరెక్ట్గా స్క్రీనింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ కొంతమంది కండక్ట్ చేస్తారు, కొంతమంది కండక్ట్ చేయరు. డైరెక్ట్గా వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు వెళ్ళి బెంగళూరులోకి వెళ్ళి చేయొచ్చు. దీనికి ఫీజు ఎలాంటి ఫీజు ఉండదు. సో మీకు అకామిడేషన్ కూడా వాళ్ళే కల్పిస్తారు. సో ఫుడ్ వాటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా రిజర్వేషన్ ఉన్నట్లయితే వాళ్ళకి మీకు ఫేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయవలసినటువంటి ఏదంటే INSTEM ఇన్స్టెమ్ అన్నది ఏదైతే ఉంటుందో అది టైప్ చేయండి. సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ SURF 2026. సో ఆయన టైప్ చేసినట్లయితే వస్తుంది. March 1 ఇది గూగుల్ ఫామ్ ఉంటుంది, చేయండి. సో రికమెండేషన్ లెటర్స్ అంటే దీంట్లో ఏంటంటే మీకు బేసికల్గా ప్రోగ్రామ్లో ఓన్లీ జస్ట్ లైక్ రీసెర్చ్ అంటే సెమినార్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి, ఓరియంటేషన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, PPTs ప్రజెంటేషన్స్ ఉంటాయి, అలాగే సర్టిఫికేట్ కంప్లీషన్ ఉంటుంది. స్టైఫండ్ కూడా 10,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అందరికీ ఎవరైతే ఉన్నారో, మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే మీ రిలేషన్స్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ లైఫ్ సైన్సెస్ కానీ, సెల్ బయాలజీ సంబంధించి కానీ, ఈవెన్ మెడిసిన్ MBBS స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు
మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.